ఈ వీడియో స్వామివారి దర్శనం రోజు మార్నింగ్ అండి. ఇది మేము ఇంక ముందు రోజు నైట్ వరాహ స్వామివారిని దర్శించుకొని ఇంకా పిల్లలతోటి అలాగే అందరం కూడా 3 కత్తెరలు ఇచ్చాము. ఆ వీడియో క్లిప్ వచ్చేసరికి మిస్ అయిందనమాట. మా వారికి ఇచ్చాను. ఎక్కువగా అన్ని వీడియోస్ నేనే తీసుకుంటాను. మా వారు సరే ఫోన్ నేను తీస్తానులే అన్నారని చెప్పేసి ఇస్తే అది రికార్డ్ అవ్వలేదు ఏమోనండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు 6:45కి దర్శనం స్లాట్ అనేది ఇచ్చారనమాట. ఇంకా పిల్లలతోటి ఆ టైంలో కొంచెం వాళ్ళని 5 కల్లా లేపాలి కదా! పిల్లలు కదా! కొంచెం రెడీ అవ్వటం టైం పడుతుంది కదా! అని చెప్పేసి ఎర్లీగానే లేపాము. వాళ్ళు కూడా లేసారు గానీ రెడీ అయ్యారు. కొంచెం పర్లేదు హ్యాపీగానే ఉన్నారు ఈ రోజు వరకు. పిల్లలు ఎర్లీగా లేచినా కూడా కొంచెం నైట్ నిద్ర పెద్దవాళ్ళం ఎవరం కూడా నిద్రపోలేదులెండి. పిల్లలు కొంచెం నిద్రపోయారనమాట. ఎందుకంటే మాలో కొంతమంది సుప్రభాత సేవకు కూడా అటెండ్ అయ్యి వచ్చేసరికి ఇంకా పెద్దవాళ్ళం ఎవరం కూడా నిద్రపోవడానికి కుదరలేదనమాట. 6:45 కదా! మేము 6కి అంతా కూడా రెడీ అయిపోయాము. ఇదే మేము స్టే చేసిన కాటేజ్ అండి. మేమందరం కలిపి గ్రూప్‌గా వెళ్ళాం కదా! అందుకని 4 బెడ్స్ ఉన్నది తీసుకున్నాము. నేనింకా పెద్దగా వీడియో అనేది తీయలేదండి. రూమ్‌లోనే ఫోన్ పెట్టేసి ఎళ్ళామనమాట. బయట ఇంక విడిగా పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా రూమ్‌లోనే పెట్టేసి వెళ్తాము. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అది చేయకుండా దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాతే బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని రెడీ అయ్యాం. పిల్లలు కూడా అలాగే ఈ టైంలో బ్రేక్‌ఫాస్ట్ అనేది పిల్లలు కూడా తినరు కదా! అందుకని వచ్చిన తర్వాత చేద్దామని ఇంకా బయలుదేరుతున్నాము. వచ్చేసిన తర్వాత స్వామివారి దర్శనం ఎలా జరిగింది? రష్‌గా ఉందా? ఏంటి? అనేది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను నేను. మేము 6కి బయలుదేరాం కదండీ! అక్కడికి 6:40కి వెళ్ళాము క్యూ లైన్‌లోకి. ఇంకెక్కడా కూడా ఆపలేదండి. ఆపకుండా కంటిన్యూషన్‌గా స్లోగా మూవ్ అవుతూనే ఉందనమాట. కానీ దర్శనం చాలా బాగా జరిగిందనమాట. మేము 9 కల్లా ఇంకా వచ్చేసామండి బయటికి దర్శనం చేసుకొని. 2½ అవర్స్ అలా పట్టిందనమాట. అది కూడా ఎక్కడా కూడా కంపార్ట్మెంట్‌లో ఎక్కడా కూర్చోలేదు. ఇంకా అలా కంటిన్యూగా నడుస్తూ వెళ్ళామనమాట. మా చిన్న పాప అయితే వెళ్తూ ఉన్నంత సేపు కూడా క్యూ లైన్‌లో వెళ్తున్నంత సేపు కూడా అక్కడ మనకి ఓం నమో వెంకటేశాయ అని వస్తూ ఉంటుంది కదండీ! తను చదువుతూనే ఉందనమాట. స్వామివారి దర్శనం దగ్గరికెళ్ళేంత వరకు చదువుతూనే ఉంటుందనమాట. ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టం అనమాట. ఇంకా బయటకొచ్చేసి మేము బ్రేక్‌ఫాస్ట్ అది చేసి ఈ వీడియో క్లిప్ వచ్చేసరికి మేము రిటర్న్ అవుతున్నామండి. రిటర్న్‌లో కార్‌లో నా ఫేస్ చూసి మా వారంటున్నారు, "ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది నీ ఫేస్ ఇప్పుడు" అంటున్నారు. 4 డేస్ నుంచి నిద్ర లేదండి సరిగా. పిల్లలతోటి టూర్ అంటే చాలా కష్టం కదండీ! లగేజ్ అదంతా ప్యాకింగ్ అది కూడా మాకు బస్ మిస్ అవ్వడం కానీ, ఈ ట్రైన్స్ కానీ ఇదంతా కూడా కొంచెం రిస్కీగా అనిపించింది. చివరికి స్వామివారిని చూడగానే